తెలుగుదేశంలో భీకర పోరు నడుస్తుంది. ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్యన ఆధిపత్య పోరు జరుగుతోంది. మీ జోక్ తమ మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు, మీ జోక్యం ఏంటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. విశాఖలో బాలకృష్ణ, చిన్నల్లుడు భరత్ ఓవర్ డామినేషన్, అన్ని నియోజకవర్గాల్లోని పెత్తనం, గాజువాకలో వేలు పెట్టడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అసహనం, నంద్యాల ఎంపీ శబరి హడావిడికి ఎమ్మెల్యేలు బ్రేకులు, తండ్రి పెత్తనం చేస్తుండటంతో అధిష్టానానికి ఫిర్యాదులు, విజయవాడలో చిన్నీదే అంతా, నెల్లూరులో వేమిరెడ్డిపై ఎమ్మెల్యేల బగ్గు, ఎంపీ లావు తీరుపైన ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఉంటాయి ఈ గొడవలు. వైసీపీ ఉన్నప్పుడు కూడా అదే కాదు సమస్య. ఎంపీలకి ఎమ్మెల్యేలకి పడేది కాదు. ఎంపీలు ఆధిపత్యం చేసే చోట ఎమ్మెల్యేలకు మండేది, ఎమ్మెల్యేలకి ఆధిపత్యం చేసే చోట ఎంపీలకు మండేది. ఇవన్నీ జరిగేటటువంటివే. అప్పట్లో అది సరిదిద్దుకోలేకనే వైసీపీ దెబ్బతింది. తెలుగుదేశం అయితే కాస్త బ్యాలెన్స్ చేస్తుంది ఏదైనా తేడాలు వచ్చినప్పుడు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు భరత్ అంటే సొంత అల్లుడు కాబట్టి అక్కడ అతని జోలికి పోరు తొందరగా. అలాగని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆయనకేం పెత్తనం అప్పచెప్పారు. వాళ్ళు చేసుకునే పనులు లోకల్ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేలే చూసుకుంటారు. ఈ భూములు, ఈ వివాదాలు లాంటి ఎంపీలు చూసుకుంటారు. కేసినేని చిన్నికి అదృష్టవంతుడు ఏంటంటే కేసినేని నాని వల్ల కానీ కేసినేని చిన్ని సాధించాడు. కేసినేని నాని నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేల మీద ఆధిపత్యం కావాలనుకున్నాడు. అది నాని వల్ల కాలేదు, అధినేత కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆగ్రహించి కేసినేని నాని బయటికి వెళ్ళాడు. కానీ చిన్నికి మాత్రం ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల మీద ఆధిపత్యం లోకేష్తో అతని సాన్నిధ్యం వల్ల సాధ్యమైంది. వేమిరెడ్డికి కూడా లోకేష్తో సాన్నిధ్యం వల్ల సాధ్యమైంది. అదంతా ఒక జిమ్మిక్. ఇంటర్నల్గా సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేటటువంటిది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం తప్పించి దాంట్లో పెద్ద మాట్లాడుకోవాల్సిందేం లేదు.